బీయింగ్ ఎ డాక్టర్ సనాతన ధర్మం గురించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? అసలు మీ ఉద్దేశం ఏంటి సనాతన ధర్మం? ఈ మధ్యన సనాతన ధర్మం గురించి ఏదైతే పవన్ కళ్యాణ్ ఆయన రేస్ చేశారో, రేస్ చేసిన తర్వాత సనాతన ధర్మం అంటే యాక్చువల్గా ఏంటి, దాని అర్థం ఏంటి? సనాతన ధర్మము అని చెప్పినానంటే యాక్చువల్గా ఏ ప్రాణి అయినా కూడా మనిషిలా బతకటం. అందుకని ఏంటంటే ఈ ధర్మం ఏం చెప్తుంది అని చెప్పినానంటే నిన్ను పర్టికులర్గా దేవుణ్ణి పూజించమని చెప్పదు, వదిలేయమని చెప్పదు. నీకు ఇక్కడ బతకడానికి ఏదైతే అవసరం అవుతుందో అవసరమైన ప్రతిదాన్ని నువ్వు వినియోగించుకో. కులాలు ఫస్ట్ వచ్చింది వృత్తిపరమైన కులాలే కదా మనకి. వృత్తిపరమైన కులాలని మనం డామినేట్ చేసేసాం. ఇప్పుడు అసమానతలు ఎక్కువైపోయినాయి. మనకి ఇప్పుడు అది కావాలి కూడా అన్నట్టు తయారైపోయారు కదా. ఈరోజు చాలామంది ఎలా అయిపోయిందంటే భగవద్గీత ఒక కాంపిటీషన్ అయిపోయింది, భగవద్గీత ఒక శ్లోకాలు, భగవద్గీత ఒక ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్. అంటే అహం బ్రహ్మాస్మి, మనం ప్రతి దాంట్లోనూ భగవంతుని చూసే ప్రేమతత్వం మనకి ఎందుకు కలగట్లేదు? మనకి సనాతన ధర్మం నేర్పించింది అది కదా. ఆ రియలైజేషన్ రావాలంటే ఏం చేయాలి? ధ్యానం చేసుకోవాలండి, సైలెంట్గా ఉండాలి. బట్ సైన్స్ డెవలప్ అవుతుంది, వాళ్ళకి డెవలప్ చేసిన వాళ్ళకి కొత్తగా కనుక్కున్న సైంటిస్టులందరికీ నోబెల్ ప్రైజ్ ఇస్తున్నాం కదా, వాటి వల్ల ఎంతో కొంత ఉపయోగం అయితే వస్తుంది అని అనుకుంటున్నాను. సైంటిఫిక్గా మీకు మీ శరీరాన్ని కాపాడుకుంటానికి, మన శరీరాన్ని కాపాడుకుంటానికి, ఈ సమాజంలో పేరు తెచ్చుకుంటానికి, బతకడానికి అవసరమైన ప్రతి సైన్స్కి మీరు రూపాయి ఖర్చు పెట్టాలి. మరి ఆ రూపాయి అందరి దగ్గర ఉంటుందా? ఉండట్లేదు. అంటే అప్పట్లో బాగా తొక్కేశారు అటువంటి వర్గాన్ని, అట్టడుగుగా ఉన్న వాళ్ళని. ఓకే, దాన్ని మనం సింప్లిఫైజ్ చేసి చెప్పచ్చు. ఎట్లా చెప్పచ్చు అని చెప్పినంటే, నువ్వు కూడా 122 మార్క్స్ తీసుకురా, అప్పుడు ఇద్దరిలో ఎవరికి సీట్ ఇవ్వాలనేది నీకే సీట్ ఇస్తాను. అంటే నీకు అత్యవసర మార్కులు వచ్చినా కూడా నువ్వు బాగుపడేలాగా ఒక చట్టాన్ని సృష్టించాడు. హలో ఎవ్రీవన్, ఇవాళ ఒక ఇన్స్పైరింగ్ అచీవర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఆయన డెంటిస్ట్, బట్ సనాతన ధర్మాన్ని పాటిస్తారు. ఎంతోమందికి ప్రతిరోజు 10,000కు పైగా అన్నదానాలు చేస్తూ ఉంటారు. బట్ సైన్స్ స్టూడెంట్ అయ్యుండి, ఒక డాక్టర్ అయ్యండి, దైవత్వాన్ని, సనాతన ధర్మాన్ని ఎక్కువగా నమ్ముతూ సైన్స్ కంటే దైవమే ఎక్కువ అని చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు అలా మాట్లాడాల్సి వస్తుంది? అసలు ఆయనకు తెలిసిన సనాతన ధర్మం ఏంటో అడిగి తెలుసుకుందాం. హీఈస్ నన్ అదర్ దాన్ డాక్టర్ గౌతమ్. నమస్కారం గౌతమ్. నమస్తే. సో బీయింగ్ ఎ డాక్టర్ సనాతన ధర్మం గురించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? అసలు మీ ఉద్దేశం ఏంటి సనాతన ధర్మం అంటే? యాక్చువల్గా ఈ మధ్యన ఎక్కువ బర్న్ అవుతున్న టాపిక్, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన టాపిక్ కూడా ఇది. అంటే నేను యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్గా కూడా యాజ్ ఆఫ్ నౌ అంటే ధర్మాన్ని మనం పాటిస్తూనే ఉండాలి. అట్ ద సేమ్ టైం సనాతన ధర్మం అంటే అది ఒక మతంలాగా చూడటం అనేది ఎక్కువ ఆ కోణంలోనే ఎక్కువ చూస్తున్నాం. అంటే ఈ మధ్యన సనాతన ధర్మం గురించి ఏదైతే పవన్ కళ్యాణ్ ఆయన రేస్ చేశారో, రేస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏంటంటే ఆ ధర్మం అనేది మన దగ్గరికి వస్తే మనకి కుల వివక్ష ఇటువంటివన్నీ పెరిగిపోతాయి, అండ్ మళ్ళీ అంటరానితనం ఇటువంటివన్నీ పెరిగిపోతూ ఉంటాయి, అండ్ సతీ సహగమనాలు ఇటువంటివన్నీ కూడా పెరిగిపోతాయి, అండ్ కుల వివక్ష కూడా పెరిగిపోతుంది. ఇటువంటివన్నీ హైందవ ధర్మంలో ఇటువంటివన్నీ ఉన్నాయని చెప్పానని అదేదో ఒక బూచిలాగా చూపించడం అనేది ఎక్కువ మంది ఈ మధ్యన ఏంటంటే ఎవరి కాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఈశ్వరుడు నోరిచ్చాడు కదా, మనకి పెద్ద స్క్రీన్ల మీద మనం కనిపిస్తున్నాం కదా అని చెప్పానని దేనికది అంటే పెద్ద పెద్ద జర్నలిజంలో ఉన్న వాళ్ళు కూడా దాని గురించి ఏదో తక్కువతనంగా చిన్న విధంగా చూడటం అనేది ఎక్కువ స్టార్ట్ చేశారు. బట్ సనాతన ధర్మం అంటే యాక్చువల్గా ఏంటి, దాని అర్థం ఏంటి? సనాతన ధర్మము అని చెప్పానంటే యాక్చువల్గా ఏ ప్రాణి అయినా కూడా మనిషిలా బతకటం. అంటే ఈ ధర్మం వేరు, రిలీజియన్ వేరండి. అంటే ధర్మం ఏంటని చెప్పానంటే మనం
బేసిక్గా ఈ ప్రాసెస్ ఇండియా అనేది ఏంటంటే హిందూ అని చెప్తానంటే హిందూ అనేది ఏంటంటే మనకి ల్యాండ్కి సంబంధించింది. అంటే హిందూ అనేది పర్టికులర్ రిలీజియన్ కాదు, హిందూ అనేది ఏంటంటే హిందూ ల్యాండ్, ఇది అంటే హైందవ ల్యాండ్. ఇదివరకు ఏంటంటే దీన్ని హైందవ భూమి, హిందుస్థాన్ అని చెప్తానని కూడా అనుకునే దేనికి అని చెప్తానంటే ఇక్కడ పాటించే ధర్మం వేరు, ఈ ల్యాండ్ వేరు. అందుకని ఏంటంటే ఈ ధర్మం ఏం చెప్తుంది అని చెప్తానంటే నిన్ను పర్టికులర్గా దేవుణ్ణి పూజించమని చెప్పదు, వదిలేయమని చెప్పదు. నీకు ఇక్కడ బతకడానికి ఏదైతే అవసరం అవుతుందో అవసరమైన ప్రతిదాన్ని నువ్వు వినియోగించుకో. అట్ ద సేమ్ టైం నీతో పాటు 10 మందికి పంచు, 10 మందికి వినియోగించేసుకునేలాగా చెయ్యి. దేన్ని పాడు చేయకు, పాడు చేయకుండా చూసుకునే ధర్మమే సనాతన ధర్మం. అంటే సనాతన ధర్మంలో ఏం చెప్తుందని అంటే ఒక మనిషి కానీ ఏదైనా కానీ ప్రాణి జీవకోటి మనకి భూమి మీద వచ్చిన తర్వాత మనకి బతకడానికి ఉపయోగపడేది గాలి, నీరు, భూమిలోంచి వచ్చే వాన పడిన తర్వాత మనకు వాన పడితేనే మనకు ఫుడ్ ఉంటుంది. ఇలా ఈ పంచభూతాలని మనం పూజించాలి. అంటే ఈ పంచభూతాలని మనం ఓన్ చేసుకొని మనం యూనివర్స్కి దగ్గరగా బతుకుతూ ఉండాలి అని చెప్పేదే ధర్మం. సో మతాలకు అతీతంగా ఉంటుంది, మతాలకు అతీతంగా ఉంటుంది. బట్ పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా నేను సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాను, నేను పక్కా హిందువుని అని చాలాసార్లు స్పీచ్లు ఇచ్చారు. బట్ కరెక్టా రాంగ్? అంటే సనాతన ధర్మంలో నేను పక్కా హిందువుని అని చెప్పానంటే మనకి తర్వాత వచ్చేసరికి నేను చెప్పాను కదండి, ఇది ల్యాండ్ మాట. అంటే ప్రత్యేకంగా ఈ ల్యాండ్లో మనకి ఏదైతే పురాణాలు ఇవన్నీ ఉన్నాయో ఆ ధర్మంలో చెప్పబడినవన్నీ కూడా మనకి తర్వాత మనుషులు పాడు చేసుకున్నారన్నమాట. అంటే మెయిన్ మనకి కులాల కింద విభజించిపోయి కులాల కింద మనకి ఇది ఎక్కువైపోయి మనిషి పరమ ఒక నీచుడి కింద తయారైపోయాడు. అంటే ఇప్పుడు మనం మనుషులందరం కూడా ఆ నీచత్వంలోనే మనం ఎక్కువ బతుకుతున్నాం. మనం బాగా బతుకుతున్నాం అనుకుంటున్నాం కానీ కాదు. ఎందుకంటే మీరు చూడండి, గాలిని పాడు చేసేదవడు మనమే, మనిషి. భూమిని పాడు చేసేదవడు మనిషి. అంటే నీళ్ళని పాడు చేసేదవడు, అంటే నీళ్లు దొరకకుండా పాడు చేస్తున్నాం. అంటే టెక్నాలజీని ఇంప్రూవ్ చేస్తున్నాం అనుకుని పాడు చేస్తున్నాం. విధానంలో మనం బాగా బతికేయాలనే విధానంలో మనం పాడు చేస్తున్నాం. ఓకే, మనకి ఋషులందరూ కూడా మనకి వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ధర్మంలో వేదం ఎక్కడొచ్చింది? ఫస్ట్ ధర్మం అనేది మీకు ఏదైతే ఉందో అంటే ఏ జీవి ఆ జీవిలో బతకటం అనేది సనాతన ధర్మం. దాని దగ్గర నుంచి వేదం ఎట్లా వచ్చింది అంటే ఈ సృష్టి మనకు ఏర్పడిన తర్వాత మనుషులు బతకడం మొదలుపెట్టిన తర్వాత ఈ ధర్మాన్ని తీసుకొని బతకడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఇంద్రియ నిగ్రహం కోల్పోయి ఇంద్రియాలతో ఆశ పెరిగిపోయి నేను అనే అహంకారం కొంచెంగా పెరిగిపోవటం మన ఋషులు వీళ్ళందరూ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసిన విధానంలో ఆ ఋషులందరూ చేసిన పని ఏంటంటే మనకి ఈ శక్తి అంతా ఎక్కడి నుంచి వస్తుంది, మనం ఎట్లా పడుతున్నాం, ఎలా చేస్తున్నాం. ఇప్పుడు ఊపిరి నేను పీలుస్తున్నానా, మనం పీల్చట్లా, అది జరుగుతుంది. అలాగే మనకు ఆకలి మనకు వేస్తుంది కానీ డైజెషన్ మనం చేయట్లా, జరుగుతుంది. ఇవన్నీ కూడా జరిగి మనకి శక్తి రూపంలో మనకి ఎట్లా టర్న్ అవుతుంది అంటే సమ్ ఫోర్స్ అనేది మనకి ఏదో ఉంది అని చెప్పానని వాళ్ళు ధ్యానంతో, అంటే మనకు మాంసనేత్రాలతో మనం ఎదుటి మాత్రమే మనం చూసుకోలేం, అలాగే మనకు మనోనేత్రం అనేది ఒకటి ఉందని చెప్పాను. ధ్యానం ద్వారా ఆ లోపల ఉండే సృష్టిని వాళ్ళు కనుక్కున్నారు. ఆ కనుక్కోవడం అనేది ఏంటంటే మనకి ఇండియాలోనే అంటే మనకి హిందూ దేశంలోనే మనకు ఆ ఋషుల ద్వారా ఆ శక్తిని వాళ్ళు గ్రహించగలిగారు. గ్రహించి పలానా యూనివర్సల్లో ఒక శక్తి ఉంది అని చెప్పి అది గ్రహించుకొని వాళ్ళు ఏం చేశారని అంటే దాన్ని పట్టుకొని వేదాన్ని సృష్టించారు. ఈ వేదంలో ఏంటంటే క్రమశిక్షణమైన రూల్స్ మాట. అంటే ఇప్పుడు నేను మిలిటరీకి వెళ్ళాలి, నేను పలానా ఇంతమందిని నన్ను కాపాడాలి, ఇవన్నీ చేయాలంటే దానికి తగినంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారా మనం ఏదైతే మనం ట్రైనింగ్ తీసుకుంటాం ఆ ట్రైనింగ్స్ ద్వారా అన్నీ పాస్ అయిన తర్వాతే మనం ఆ క్యాడర్లోకి వెళ్ళి మనం అక్కడికి వెళ్ళి మనం అక్కడ సేవ చేయడానికి మనకు అర్హత ఉంటుంది, మనకు నిలబడే శక్తి ఉంటుంది ఫస్ట్. అట్లా ఈ నిలబడే శక్తిని మనకేంటంటే ఈ స్తోత్ర రూపంలో కావచ్చు, అంటే భక్తి అనే మార్గాన్ని భగవంతుడు కనిపెట్టలేదు, భక్తి అనే మార్గాన్ని వేదం కనిపెట్టింది. ఈ వేదం ఏం చేసిందని అంటే సృష్టించినోడు అక్కడ ఉన్నాడు, నువ్వు ఇంద్రియాలను పట్టుకొని నువ్వు పాడైపోతున్నావు, నువ్వు బయటపడాలి అని చెప్పానంటే నీ అంతటా నువ్వు బయటపడలేకపోతున్నావు. కాబట్టి నీకు వేదంతో ముడేసి ఆయన పాదాల దగ్గర మనం గేలం వేసి పట్టుకోగలిగితే ఏదోలాగా ఈదుకొని మొత్తానికి మనకి ముక్తి అనే మార్గంలోకి మనం ఆ మహదానందమైన పొజిషన్లోకి మనం తీసుకెళ్లే మార్గమే వేదం అన్నమాట. సో ఈ ప్రాసెస్ని కనిపెట్టింది ఎవరు? మనుషులే. మనకి ఏదైతే ఋషితత్వం ఉందో మనకి వేదాలు ఏవైతే వచ్చినాయో ఆ వేదాల్లోంచి వచ్చినవేనండి. ఈ వేదాలు కూడా మనకి తీసుకున్న తర్వాత ఆ వేదాలను కూడా ఎలా భ్రష్టు పట్టించారంటే దాని నుంచి సబ్వేదాలు, దీంట్లో కులాలు, బ్రాహ్మణులు
ఇట్లా అంటే రకరకాల జాతుల కింద వర్ణనలు చేసేసుకొని కులాలు ఫస్ట్ వచ్చింది వృత్తిపరమైన కులాలే కదా మనకి వృత్తిపరమైన కులాలని మనం డామినేట్ చేసేసుకున్నాం. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఇప్పుడు మీ దగ్గర అయినా నా దగ్గర అయినా మనం అందరం జీతం తీసుకునే పొజిషన్లో ఉన్నామని చెప్పానని ఇప్పుడు మీరు ఒక పొజిషన్లోని ఇంకొక పొజిషన్లో నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఒక చోట జాయిన్ అయ్యారు అనుకోండి, మీకు టాకింగ్ స్కిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి మీరు యాంకర్ కింద, కానీ మీరు అందరూ నలుగురు రూమ్లోంచి వచ్చారు. ఒక అబ్బాయి ఏమో లైట్స్ ఇవన్నీ పట్టడం పని చేయటమే వచ్చింది కదా అని చెప్పి ఆ అబ్బాయి ఆ పొజిషన్లో, ఇంకొకరు ఇంకో పొజిషన్లో, వీళ్ళందరూ వచ్చేసరికి దీంట్లో ఈ క్రెడిబిలిటీ అనేది ఎవరైతే ఎక్కువగా వచ్చిందో ఈ నలుగురు ఒకే చోట నుంచి వచ్చారు. వాటి వృత్తిరీత్యా వచ్చేసరికి ఒక్కొక్కడికి ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చేసరికి మీకు కొంచెం అహంకారం పెరుగో ఇంకోటి పెరుగో, నేను ఈ స్థాయి, నువ్వు లైట్లు మోసేవాడు నువ్వేంట్రా అనే స్థాయికి అలా కొంచెంగా అహంకారాలు పెరిగిపోయి మనం పాడు చేసుకున్న సొసైటీ. అసమానతలు ఎక్కువైపోయినాయి. మనకి ఇప్పుడు అది కావాలి కూడా అన్నట్టు తయారైపోయారు కదా. ఇప్పుడు మీకు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మనకే చూడండి, ఇప్పుడు రిజర్వేషన్స్ ఉంటాయి, ఇంకోటి ఉంటాయి, ఇవన్నీ కూడా అక్కడ దాకా తీసుకొచ్చిన స్థాయి ఎవరు తీసుకొచ్చారు? ఈ హైందవ ధర్మంలో ఉన్న వాళ్ళే తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు నాకు తెలిసి చాలామంది కూడా ఇప్పుడు ఎవరన్నా బాగా లేని వాళ్ళు ఎవరన్నా ఇంటి దగ్గరికి వస్తే, మా చిన్నప్పుడు కూడా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళ చెప్పులు బయట విడిచే రావాలి. లోపలికి వచ్చి ఒకవేళ తిరిగితే కనుక ఇల్లంతా మొత్తం అంతా పసుపు నీళ్ళు జల్లి అన్నీ జల్లిన తర్వాత అప్పుడు బయటికి వెళ్తాం. వాడిని తక్కువగా చూడటం అంటున్నాను నేను. అలా ఎప్పుడైతే వాడిని తక్కువగా చూడటం, నేను ఇంతేనేమో అని చెప్పి అంటరాని వాడిలాగా, అలాంటి అంటరానితనం అంతా కూడా అప్పట్లో ఏంటంటే వేదాలు చదువుకున్న వాళ్ళందరూ కూడా నేనే గ్రేటు, నేనే సుపీరియరు, నేను ఇట్లాగే చేస్తూ ఉంటాను, మీరు మాత్రం దూరం నుంచి చూడాలి అని చెప్పాను. అది భగవంతుడు ఎలా హర్షిస్తాడనేది నాకు ఈ రోజు వరకు కూడా అర్థం కాదన్నమాట. అందుకని ఏంటంటే నేను నెక్స్ట్ టైం నేను చేసేవన్నీ కూడా సమస్త వేదాలు తెలిసిన వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి నేను వాళ్ళందరితో కూడా ఈ టాపిక్ మాట్లాడాలి, ఈ టాపిక్ జనాల్లోకి వెళ్ళాలి, మనం అందరూ సమానమే అనే తత్వం మనకు తెలియాలి. అంటే అహం బ్రహ్మాస్మి, మనం ప్రతి దాంట్లోనూ భగవంతుని చూసే ప్రేమతత్వం మనకి ఎందుకు కలగట్లేదు? మనకి సనాతన ధర్మం నేర్పించింది అది కదా. అది మానేసి దాంట్లోంచి కులాలను ఎత్తుకొని వచ్చి, దాంట్లోంచి మతాలను ఎత్తుకొని వచ్చి, నువ్వు వేరు నేను వేరు అని చెప్పాను అనే వేరు తత్వం తీసుకొని ఇవన్నీ తీసుకొని వచ్చిన తర్వాత ఎవడు బాగుపడుతున్నాడు? అంతర్లీనంగా ఎవడో బాగుపడలేదు. ఆడ ఆత్మజ్ఞానాన్ని ఆడు తెలుసుకోలేకపోతున్నాడు. నేను అనే అహంకారంతోనే బతుకుతున్నాడు, ఆ ఇంద్రియాలతో కూడిన సుఖంతోనే బతుకుతున్నాడు. మనకి ఎక్కడికక్కడ మన పర్సెప్షన్ అనేది మారిపోతుంది. ఈ మారిపోవటంలో ఏంటంటే నువ్వు ఈ శరీరం కాదు అని చెప్పినా నువ్వు ఎప్పుడు తెలుసుకోగలుగుతున్నావు? నువ్వు ఈ శరీరం కాదు అని చెప్పిన అనేది సనాతన ధర్మం మనకి మెయిన్ చెప్తాం. మరణానంతరమే తెలుసుకుంటున్నారు. మరణానికి ముందే మనం తెలుసుకోవాలి. అది మనం ఎప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఇద్దరు మనుషులు కలిస్తే శరీరాలను మాత్రమే కంటారండి, ప్రాణాన్ని కనలేరు. అంటే జస్ట్ మనం ఒక శరీరాన్ని కంటాం. ఆ శరీరాన్ని కన్నా తర్వాత దానికి ప్రాణం పెట్టినోడు ఒకడు ఉంటాడు. ఆ ప్రాణం పెట్టినోడు నువ్వు ప్రతిరోజు ఆడి భజనే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీకు భగవద్గీత చదువుకుంటున్నావు అనుకోండి, ఈరోజు చాలామంది ఎలా అయిపోయిందంటే భగవద్గీత ఒక కాంపిటీషన్ అయిపోయింది, భగవద్గీత ఒక శ్లోకాలు, భగవద్గీత ఒక ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్, మనం ప్రతి ఒక్కడు భగవద్గీత నేర్చుకోవాలి, ఇవన్నీ నేర్చుకోవాలి, కృష్ణుడి గురించి కథలు చెప్పుకోవాలి అని చెప్పుకోవాలి. ఇప్పుడు మీకు నేను ఏదో కథ చెప్పానని చెప్పాను, ఆ కథలో మీరు ఏదో తెలుసుకోవాలని చెప్తాను నేను. కథ తెలుసుకోవడం మానేసి మళ్ళీ మీరు కూడా మీ 10 మంది కూర్చొని మళ్ళీ మీరే కథలే చెప్తూ ఉంటే ఎలా కుదురుతుంది? కాదు కదా. కథలో ఉన్న వాల్యూని మనం ఏం తెలుసుకున్నాం, కృష్ణతత్వం ఏం తెలుసుకున్నాం. ఇప్పుడు కృష్ణం వందే జగద్గురు సినిమాలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అని అంటారు ఏంటంటే, నరుని లోపల పరునిపై దృష్టి పరపక నీ ఆర్తి కైమోడ్చి తల వంచి శిష్యుడివి నీవైతే కైమోడ్చి ఆచార్యుడివి నీవే అవుతావు అని చెప్పానంటే అదే కృష్ణతత్వం అని చెప్తారు. అంటే నీ నరుని లోపల పరుని అంటే నువ్వు వేరు, ఈ శరీరం వేరు, నువ్వు ఎవరు అనే దాన్ని నువ్వు పక్కన పెట్టుకొని చూసుకోగలిగితే నీకు సపరేట్గా ఒక గురుబంధాలో ఇటువంటి ఏమీ అవసరం లేదు. నువ్వు ఏంటి, నేనెవరు అనే తెలుసుకునే ఒక ఆర్తి మనకు కలిగినప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం సమాజానికి ఉపయోగపడుతున్నామా, ఏం చేస్తున్నాం అనేది నీ మనసులో నువ్వే తలొంచుకొని నేనేంటి అనే ఇదిని మనం ప్రతి ఒక్కళ్ళలోనూ నన్నే చూసుకున్నాను అనుకోండి, నాకు నేను మోసం చేసుకోవాలని ఎందుకు అనిపిస్తుంది? అంతే కదా. అలాంటి శిష్యుడు నీవే అయితే గురువు కూడా నీవే అవుతావు. అదే కృష్ణతత్వం. అలాగే సేమ్ భగవద్గీత నుంచి ఏంటి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా అది తెలుసుకోవాలి. కానీ మనకిన్నో ఈ లౌకిక ప్రపంచంలో ఏంటంటే మన ఇంద్రియాలను మనం జయించుకొని మన ఇంద్రియాలను మనం
ఎక్కువ మనం డామినేట్ చేసుకొని మనం మారే శక్తి చాలా తక్కువ ఉంటుంది. అందుకనే భగవంతుడి పాదాలు మనం పట్టుకోవాలి. భగవంతుడి పాదాలు ఎందుకు పట్టుకోవాల్సి వస్తుందంటే, నేను ఇట్లా పాడైపోతున్నాను, నా ఇంద్రియాలతో నాకు సరిపోకుండా నేను ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలనే కోరిక ఎక్కువ వచ్చేస్తుంది. ఈ కోరిక ద్వారా ఏంటంటే ఇంకా కావాలి అనుకునే ఏదిలో ఎక్కువ తప్పులు చేసేస్తున్నాను. ఏది శాశ్వతమైనది అనేది నేను తెలుసుకోకుండా అశాశ్వతమైన దాని మీద నా దృష్టి ఎక్కువ వెళ్ళిపోతుంది. ఆ రియలైజేషన్ రావాలంటే ఏం చేయాలి? ధ్యానం చేసుకోవాలండి, సైలెంట్గా ఉండాలి. యాక్చువల్గా ఏంటంటే ఈ రియలైజేషన్ అనేది మీరు ఎక్కడైనా చూడండి. ఇప్పుడు సైన్స్ గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక సెగ్మెంట్లో ఏముంటుందంటే, మీరు ఇవన్నీ నమ్మి ఇవన్నీ చేస్తే ఏమొస్తుంది. ఇప్పుడు కేటీఆర్ లాస్ట్ టైం ఆయన ఏమన్నాడంటే, జై శ్రీరామ్ అంటే ఏమవుతుందా, జై శ్రీరామ్ అంటే నీకేమవుతుంది, అలా రాదు, నీకు ఉద్యోగం ఏమన్నా వస్తుందా, నీ కడుపే ఉన్నా నిండుద్దా, ఇవన్నీ చేస్తే ఏదన్నా వస్తుందా. నేనేమంటానంటే, నీ కడుపు నిండాలి, నేను పాడవకుండా ఉండాలని చెప్పానంటే సైన్స్లో ఏముందో నాకు చెప్పండి. ఇప్పుడు నేను పాడైపోతున్నానండి, ఇప్పుడు నేను ఫోన్ వల్ల నేను చాలా పాడైపోతున్నాను. ఫోన్ లేకుండా మనం బతకగలం. ఈ చుట్టుపక్కల ఉన్న సొసైటీని అంతా చూసి నేను పాడైపోతున్నాను. నా ఇంద్రియాలు నేను నిగ్రహించుకోలేకపోతున్నాను. నేను చాలా వాటికి బానిస అయిపోయి తిరుగుతూ ఉంటున్నాను. ఇప్పుడు దీని నుంచి నేను బయటపడాలి. ఎలా బయటపడతాం? మీరు అన్నట్టు స్పిరిచువల్ పాత్లో వెళ్తేనే బయటపడతాం. అంటే ఎలా బయటపడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కామ్నెస్ కావాలి. మనం ఏంటో మనం తెలుసుకోగలగాలి. మనకి ఎంత అవసరమో అంతే తెలుసుకోగలగాలి. ఇవన్నీ కావాలంటే సాధన ఎక్కడుంది? ట్యాబ్లెట్లు ఏమైనా ఉన్నాయా? ఇంజెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? కేటీఆర్ దగ్గర కానీ, కేసీఆర్ దగ్గర కానీ, రేవంత్ రెడ్డి దగ్గర కానీ ఏమన్నా పథకాలు ఉంటాయా? ఈ పథకంలోనే నేను ఉంటే ఆ పథకంలో నేను ఇంద్రియాలను నిగ్రహం చేసుకునే పథకం ఏమన్నా వీళ్ళు పెడతారా? పెట్టరు కదా. మరి అలాంటి పథకాలు ఎన్ని వీళ్ళ దగ్గరికి లేనప్పుడు, నేను టెక్నాలజీ అనే మోసలో పడిపోయి నేను పాడైపోతున్నప్పుడు, ప్రకృతిని విధ్వంసం చేస్తున్నప్పుడు, ఇంత హైదరాబాద్ సిటీ నేను ఎన్ని బిల్డింగులు కట్టేసాను, ఎంత చేసేసాను. వాళ్ళు ఎంత బిల్డింగులు కట్టేసి ఎంత చేసేసేటట్టయితే అందరూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా బతుకుతున్నారా? ప్రతి ఒక్కరు పరిపూర్ణమైన ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోగలుగుతున్నారా? ఇవన్నీ ఏది అవసరమో, మనిషి బతకడానికి ఏది అవసరమో అన్నిటిని పాడు చేసుకొని నువ్వేదో బాగుపడిపోతున్నావు అనుకోని ఎంత బాగుపడతావు నువ్వు? బతికిపోవాలని చెప్పి హాస్పిటల్కి వెళ్తాం, ఏదో అయిపోవాలని వెళ్ళిపోతూ ఉంటాం. అమ్మయ్య బతికిపోయాను, అమ్మయ్య ఇప్పటికే బతికిపోయావు. ఎట్ ద ఎండ్ ఒక రోజు నువ్వు చచ్చిపోవాల్సిందే కదా. ఆ రియలైజేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి కదా. మనిషికి ఒక్కడికే వచ్చింది కష్టం, ఇంకా మిగతా వాళ్ళకి వచ్చింది ఏది కష్టం ఏమీ కాదు అనుకుంటే ఎలా? ఆ తత్వం ఎప్పుడు ఉండకూడదు కదా. నీవు ఒక్కడికి వచ్చిందే కష్టం, ఒక పక్షికి వచ్చింది కష్టం కదా. నీ రేడియో సిగ్నల్స్ వల్ల ఇన్ని పక్షులు చచ్చిపోతున్నాయి, అప్పుడు కూడా నీకు రియలైజేషన్ రాదు. అడవులను తవ్వేస్తూ ఉంటావు, అప్పటికీ నీ రియలైజేషన్ రాదు. భూమిని కాపాడుకోవు, అప్పటికీ నీకు రియలైజేషన్ రాదు. ఇవన్నీ కాకుండా ఏదో అభివృద్ధి చెందిపోతున్నాను అని చెప్పి అనుకొని పరిగెడతా ఉన్నావు. పరిగెడతా ఉండి జబ్బుల కొలంలో నువ్వు ఇరుక్కుపోయి కూరుకుపోయి నాశనం అయిపోతున్నావు తప్ప నువ్వు బాగుపడింది ఏముంది? బాగుపడింది ఏమీ లేదు. ఇంకొకటి, 10 మందిని బాగు చేసావు ఏమన్నా ఈ కాంపిటేటివ్ పద్ధతుల్లో? కాంపిటేటివ్ పద్ధతిలో మనం 10 మందిని బాగు చేసింది ఏమి ఉండదు కదా. మనం 30 మందిని 40 మందిని తొక్కి నేను ఫస్ట్ వచ్చానని అహంకారం. బట్ సైన్స్ డెవలప్ అవుతుంది, వాళ్ళకి డెవలప్ చేసిన వాళ్ళకి కొత్తగా కనుక్కున్న సైంటిస్టులందరికీ నోబెల్ ప్రైజ్ ఇస్తున్నాం కదా, వాటి వల్ల ఎంతో కొంత ఉపయోగం అయితే వస్తుంది అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అండి. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు మీరు సైన్స్ని వినియోగించుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు డబ్బులు ఖర్చు పెట్టాలి. డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏ సైంటిఫిక్ టెక్నాలజీని మీరు ఉపయోగించుకుంటారని నాట్ ఈవెన్ సింగిల్ థింగ్ చెప్పండి. ₹1 ఖర్చు పెట్టకుండా మీరు గాలి పీల్చుకుంటున్నారు కదా. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మీకు బతకడానికి ఏం కావాలి? గాలే కదా కావాలి. ఆ నోరు తెలిసినా కూడా, నీళ్ళు వచ్చినా కూడా, వాన పడినప్పుడు ఆ నీళ్ళు పడినా కూడా బతుకుతారు మీరు. అంటే మీరు బతకడానికి అవసరమైన దానికి మీరు ఏది ₹1 ఖర్చు పెట్టక్కర్లేదు, అవునా? సైంటిఫిక్గా మీకు మీ శరీరాన్ని కాపాడుకుంటానికి, మన శరీరాన్ని కాపాడుకుంటానికి, ఈ సమాజంలో పేరు తెచ్చుకుంటానికి, బతకడానికి అవసరమైన ప్రతి సైన్స్కి మీరు ₹1 ఖర్చు పెట్టాలి. మరి ఆ ₹1 అందరి దగ్గర ఉంటుందా? ఉండట్లేదు. ఆ సైన్స్ ప్రతి ఒక్కడిని ఒక సమానంగా చూడగలుగుతుందా? చూడట్లేదు. డబ్బున్న వాడికే లేదు కదా. మరి సమానత్వం లేని చోట, ఇవన్నీ లేని చోట దేనికోసం నువ్వు పాకులాడిపోయి నువ్వు ఇదంతా ఇది చేసుకొని ఆనందంగా ఉన్నావు? వాళ్ళు ఎవడైనా ఆనందంగా ఉన్నాడు చెప్పండి? సైన్స్ టెక్నాలజీని వీటిలన్నిటిని నమ్ముకొని ఆనందంగా బతికిన వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? బట్ మీరు కూడా సైన్సే చదువుకున్నారు కదా. నేను సైన్స్ చదువుకొని, నేను అదే చెప్తున్నాను, సైన్స్ చదువుకొని నేను సైన్స్ నా జీవనాధారంగా చేసుకుంటానికి మాత్రమే ఉపయోగించుకునేలాగా. చాలామంది లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అడిగినప్పుడు ఏమంటారంటే, అరే అబ్బాయి వీళ్ళు చాలామంది డొనేషన్లు కట్టుకొని అన్నీ కట్టుకొని చదువుకుంటారు, వీళ్ళు కట్టుకున్న తర్వాత అవతల వాళ్ళకి బాధలు ఇటువంటి ఏమీ తెలియకుండా ఇటువంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు అని చెప్పాను. నేనేమంటానంటే, నేను పూజించడం, నేను ఇది చేయటం నువ్వు తప్పు అనుకునేటట్టయితే కొంతమంది నేను వాళ్ళ పనికి వాళ్ళ మానాలే అని అనుకుంటాను. ఇప్పుడు ఎలా అంటే,
నేను పేర్లు చెప్పను కానీ విషయం అర్థమైపోతుంది మీకు. ఇప్పుడు ఎలా అంటే నాకు ఇప్పుడు మాకు తెలిసిన ఒక ఆయనకే అనుకుందాం, అతనికి ఎంసెట్లో 126 మార్క్స్ వచ్చినాయి, ఇంకొకడికి ఆల్మోస్ట్ జస్ట్ క్వాలిఫై అయ్యాడు 72 ఎంతో వచ్చినాయి, వాడికేమో 126 మార్క్స్ వచ్చినాయి. వాడికేమో ఇంక అప్పటికి 3 లాంగ్ టర్మ్లు చేసి ఇంక ఏజ్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా బీడీఎస్ సీట్ వస్తే బీడీఎస్ తీసేసుకున్నాడు. వీడికేమో అప్పుడే కర్నూలులోనూ నంద్యాల ఎక్కడో అక్కడ అప్పుడే మెడికల్ కాలేజ్ కట్టారు 2005లో, అతనికి మెడిసిన్ సీట్ వచ్చేసింది. ఓకేనా, అంటే నీకు అత్యవసర మార్కులు వచ్చినా కూడా నువ్వు బాగుపడేలాగా ఒక చట్టాన్ని సృష్టించాడు. ఆ చట్టాన్ని అంటే నీకు అంత సినిమా లేకపోయినా కూడా నీకు సినిమా ఉందని చెప్పి అనుకుని ఒక చట్టాలు మీరు తయారు చేసుకున్నావు. ఆ తయారు చేసిన నువ్వు వెనకాల ఫోటో పెట్టుకొని ఆహా ఓహో అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. నేను ప్రతిరోజు శ్వాస నేను వద్దన్నా కాదన్నా పీల్చి నేను కష్టపడటానికి దానికి సంబంధం లేకుండా నన్ను ఎప్పుడూ ఒక ఆరా కింద కాపాడుకునే భగవంతుడిని నేను జై శ్రీరామ్ అనుకుంటే నీకేంట్రా నొప్పి? కరెక్ట్, నీకేంటి నొప్పి? ఎవరి గురించి మాట్లాడుతున్నా? అంతే కదా, నీకేంటి నొప్పి? నేను అనుకుంటాను కదా, నేను జై శ్రీరామ్ అని అనుకుంటాను, జై శ్రీకృష్ణ అనుకుంటాను, లేకపోతే జై యేసు ప్రభు అని అనుకుంటాను, లేకపోతే జై అల్లా అని అనుకుంటాను. నువ్వు విడదీసి నువ్వు ఇవన్నీ కేటగిరైజ్ చేసుకొని ఇవన్నీ చేసుకున్నా మరి అదే సమానత్వం అక్కడ కావాలని నువ్వు కోరుకోవాలి కదా. అరే ఇదేంటండి మా వాడికి అంత క్వాలిఫికేషన్ లేదు, ఏమీ లేదు, 126 మార్కులు వచ్చినోడికి ఇవ్వాలి కానీ 72 మార్కులు వచ్చినోడికి ఇవ్వటం ఏంటనే నీ సమానత్వం అక్కడ పనికిరాలేదే. అంటే అప్పట్లో బాగా తొక్కేశారు అటువంటి వర్గాన్ని, అట్టడుగుగా ఉన్న వాళ్ళని. ఓకే, దాన్ని మనం సింప్లిఫైజ్ చేసి చెప్పచ్చు. ఎట్లా చెప్పచ్చు అని చెప్పినంటే నువ్వు కూడా 122 మార్క్స్ తీసుకురా, అప్పుడు ఇద్దరిలో ఎవడికి సీట్ ఇవ్వాలనేది నీకే సీట్ ఇస్తాను. మంచి లాజిక్. నువ్వు కూడా 122 మార్క్స్ తెచ్చుకో, నువ్వు మంచి కేటగిరైజ్డ్కి తెచ్చుకో, నువ్వు అది మినిమం ఇదిలో నువ్వు 126 మార్క్స్ తెచ్చుకుంటే అప్పుడు నీకే ఇస్తాం. అప్పుడు నీకే ఇస్తాం, ఎందుకంటే అప్పుడు తొక్కేసాం కాబట్టి అనుకుంటున్నారు కాబట్టి అప్పుడు నీకే ఇస్తాను. నీకు ఎప్పుడైతే అత్యవసర మార్కులు వచ్చినోడిని ఎప్పుడైతే నువ్వు అందరం ఎక్కించావో, ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్కినోడు అలా పైకి వచ్చినోడు చూడండి, ఆడి కింద వాచ్మెన్ అయినా కూడా ఎవరినైనా కూడా చాలా బాగా చూసుకుంటాడు, అట్లాగా గౌరవం ఇస్తాడు. ఎందుకంటే గమ్ముని ఎవరిని గబుక్కుమని ఒక మాట అంటానికి కూడా ఇబ్బంది పడతాడు. ఆన్ ది స్పాట్లో వచ్చినోడు ఏం చేస్తాడు, అత్యవసరగాడిలాగా పైకి దిగినోడు ఏం చేస్తాడు, అందరూ ఆళ్ళలాగే ఉంటాడనే భ్రమలో ఉంటాడు. ఆ భ్రమలో ఉండి దేశానికి ఎంత నష్టం దానివల్ల. ఇప్పుడు ఆడిని ఏ టీచర్ కిందో చేస్తాడు, ఆ టీచర్ కింద చేస్తే వాళ్ళ భవిష్యత్తు అంతా ఏమవుద్ది? ఈడు అత్యవసర మార్కులు అత్యవసర బుర్రే కదా అక్కడ ఉపయోగించాలి, అప్పుడు వాళ్ళ జీవితం అంతా పాడైపోయినట్టే కదా. మరి నీకు ఇలాంటి దిక్కుమాలిన లాని తీసుకొచ్చినోడే నీకు భగవంతుడు అయిపోతే, నాకు ఇవన్నీ చేస్తున్నవాడిని నేను భగవంతుడు అని చెప్పి అనుకుంటానికి నాకేదో ఒక శక్తి నన్ను నడిపిస్తుంది. ఆ శక్తి నేను ఫీల్ అవుతున్నాను, నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఆకలి నాకు తెలుస్తుందండి, నాకు కనిపించదు కదా. ప్రతిదీ చూద్దాం అనుకుంటే ఎలా కుదురుతుంది? కొన్ని చూడం అంతే. మన కర్మానుసారం మనం చేసుకోవాలి. కొన్ని ఎందుకు పూజ చేస్తున్నాం అంటే దేవుడి కోసం పూజ చేయట్లేదు. ఇప్పుడు మీరు ప్రతిరోజు మీ చైర్మన్ గారు కూర్చుంటే ప్రతిరోజు పూలేస్తూ ఉంటే ఆయన వచ్చినప్పుడల్లా దారి పొడిగినా పూలేస్తా కూర్చొని అన్నీ కూర్చొని మీరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు అనుకోండి, ఆయనకి ఎక్కడో మండుద్ది. అంతే కదా. అట్లా కాకుండా ఇదే నాకు పూలే కావాలని అనుకుంటాడు ఆయన. వీళ్ళేంట్రా బాబు పని మానేసి నాకు పూలు వేస్తున్నారు ఏంటని అనుకుంటాడు. సేమ్ అంతే కదా. ఇప్పుడు ఎంత సృష్టించినోడు ఆయనే అనుకుంటే నువ్వు ప్రతిరోజు కూర్చొని నువ్వు ఇవన్నీ చేసుకుంటావు, ఇవన్నీ అనవసరం. నువ్వు పొద్దున్నే వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు నమస్కారం సార్ బాగున్నారు, గుడ్ మార్నింగ్ అండి అని చెప్పేసి నీ పని నువ్వు చూసుకుంటే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే ఏంటి, గుడ్ మార్నింగ్ చెప్పడం అనేది ఎవరి కోసం చెప్తున్నావు? నీ కృతజ్ఞతా భావం మీద మీకు జీతం ఇస్తున్నారు కాబట్టి మీరు చెప్తున్నారు, ఆయన సాటిస్ఫై అవ్వాలని చెప్పట్లేదు మీరు. అందుకని ఏంటంటే మనం దండేసామా, స్తోత్రం చదివామా, ఇవన్నీ కూడా ఏంటంటే నేను బతుకున్నాను కాబట్టి, నేను గాలి పీలుస్తున్నాను కాబట్టి, నేను శవమై లేను కాబట్టి, నువ్వు పూజ చేసుకోవాల్సిన విధి నీకు ఉంది కాబట్టి, ఇవన్నీ కూడా నువ్వు కంపల్సరీ చెయ్యాలి కాబట్టి అది నీ కర్మానుసారం నమస్కారం పెట్టుకోవాల్సిందే. ఎందుకు పెట్టుకోవాలి అని చెప్తానంటే నువ్వు బతుకున్నావు కదా, అందుకే పెట్టు. నువ్వు చచ్చిపోతే పెట్టుకోక్కర్లా, బతుకున్నవాడు ఖచ్చితంగా నువ్వు పెట్టుకోవాల్సిందే. నువ్వు అల్లా అని పెట్టుకుంటావు, ఇంకోటి ఏం పెట్టుకుంటావు, ఏదన్నా పెట్టుకో. సనాతన ధర్మం పాటించేటప్పుడు నువ్వు ఏ మతంలో ఉన్నా కూడా ధర్మానికి అనవసరం. నువ్వు ఏదన్నా చూసుకో. నేను ఈ మైక్నే దేవుడిని అనుకుంటాను, ఇంకేమనుకోను. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆ కెమెరానే దేవుడు అనుకోవాలి, ఎందుకంటే అదే అన్నం పెడుతుంది. నాకు ఇంకే దేవుడు వద్దు, రోజు వచ్చేసి దానికే ఓ పూజ చేసుకొని దానికే ఓ మెడలు వేసుకొని అన్నీ చేసుకోమనండి, కానీ ఆయన మనిషిలాగే బతకమనండి. అలా బతికాడు అనుకో, నీకు అసలు అల్లా అయినా ఎవడైనా కూడా, ఎవరు చూసినా కూడా, శివుడైనా ఎవరైనా కూడా హర్షింతారు.
అంటే మెచ్చుకుంటారు వాళ్ళు మెచ్చుకునేలాగా మనం బతకాలి. సో ఇప్పుడు మనిషి అంటేనే స్వార్థపరుడు అయిపోయాడు, వెధవైపోయాడు. ఇప్పుడు అందరికన్నా పెద్ద వెధవ ఎవడంటే ఈ ప్రపంచానికి ఎవడ వల్ల ముప్పు ఉంది అని చెప్పానంటే మనిషి వల్లే ముప్పు ఉంది. ఇప్పుడు మీరు అన్ని జీవరాశుల్లో చూడండి, మీకు సిక్స్త్ సెన్స్ తెలుస్తాయి అట్లకి. ఇప్పుడు ఎక్కడన్నా ఒక అడవిలో కానీ అట్లలో కానీ ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నా, ఇంక ఈ అడవి మీకు ఎప్పుడైనా కూడా ఒక అడవి కాలిపోయి ఇన్ని జంతువులు చచ్చిపోయినాయి, ఇంకోటి ఏదో అయిపోయి ఇన్ని జంతువులు చచ్చిపోయినాయి అని ఎక్కడన్నా మీరు ఎప్పుడైనా చూస్తారు? ఎక్కడైనా వరల్డ్లో మీరు ఎక్కడన్నా చూడండి. మనకి ఆ ప్రకృతి వాళ్ళకి చెప్పేస్తుంది ఇక్కడ పలానా ఇబ్బంది వస్తుంది అని చెప్పి అది ముందే సెన్స్ కలుసుకొని అక్కడి నుంచి మూవ్ అయిపోతాయి. అక్కడి నుంచి అవన్నీ కూడా మూవ్ అయిపోతాయి. కానీ మనకి సెన్స్ లేకుండా మనం ఏం చేస్తామంటే ఇవన్నీ చేసి ల్యాండ్ స్లైడ్లు అయిపోయినా, వరదలు వచ్చినా, ఎంతమంది చచ్చిపోయినా మనమేమనుకోవాలంటే ఇప్పుడు ఒక కుక్క రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు కారు తగిలి కుక్క చచ్చిపోయింది అనుకోండి, అబ్బాయి పెద్ద బాధపడం. ఓ చిన్నపిల్ల చచ్చిపోయింది అనుకో చాలా బాధపడిపోతాం. అంటే నీ చావు దేని గురించి? మనిషి మాత్రమే ఈ ప్రపంచాన్ని ఏలాలి, మనిషి మాత్రమే ఉండాలి. అంటే నువ్వు పీల్చుకొని దేన్నైతే పీల్చుకొని నువ్వు ఉపయోగపడతావు ఆ గాలి సర్వనాశనం అయిపోయినా పర్లేదు నీకు. నువ్వు ఏ తినైతే బతుకుతున్నావు ఆ భూమి సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు. అంటే ఇంత క్రూరమైన ఆలోచనలు ఉన్న మనిషి వరదలు వచ్చి చచ్చిపోతే మనం ఎందుకు బాధపడాలి? ఆడి ఇల్లు పోతే ఎందుకు బాధపడాలి? మిగతా అన్ని పాడైపోతున్నట్టు చూస్తా కూర్చుంటున్నావు కదా. ఒక ఎమోషన్స్ ఉన్నాయి కదా, ఎమోషన్స్ అన్నిటి మీద ఉండాలి కదా. పక్కన చనిపోయిన వరదలో చనిపోయిన అతను కూడా మనిషే కాబట్టి బాధపడుతున్నాను. అదే అన్నిటి మీద అదే బాధ ఉండాలంటున్నాను. అన్నిటి మీద అదే అహం బ్రహ్మాస్మి అనే బాధ ఉందనుకోండి, అప్పుడు దేన్ని పాడు చేయడుగా. ఇప్పుడు అడిగి పాడు చేయాల్సిన అవసరం ఏం లేదు కదా. ఇప్పుడు మనం ప్రతి సెగ్మెంట్లో ఏమన్నా ఇప్పుడు లేడీస్ ఉన్నారు అని చెప్పానంటే చాలామంది ఇప్పుడు 9 మాసాలు 9 మాసాలు కని పెంచి ఇవన్నీ చేస్తారు కాబట్టి నేను ఇవన్నీ కని పెంచానురా నీకు నేను అది అని చెప్పానని మనం గట్టిగా మాట్లాడచ్చు, గట్టిగా చెప్పచ్చు. మన తల్లిదండ్రులనే మనం ఆ విధంగా చూసుకునే ఇది బాధ్యత మనకు ఉంటుంది కదా. ఇప్పుడు 9 మాసాలు కన్న తల్లి 9 నెలలు కూడా చాలా బాగా చూసుకొని చాలా బాగా ఉంది, ఇదిగా ఉండి 9 మాసాలు అయిన తర్వాత ఆ పిల్లోని తీసుకొని వెళ్ళి ఏ అనాథాశ్రమంలోనూ వదిలేసింది అనుకోండి. 9 మాసాలు మోసి కన్న తల్లి అక్కడ వదిలేసినందుకు 9 మాసాలు మోసినందుకు నీకు విలువ లేకుండా పోయిందా లేదా? అంటే ఇప్పుడు 9 మాసాలు మోసిన దానికి విలువ ఉందా లేదా? లేదు కదా. ఎప్పుడు వస్తుంది విలువ? ఆ విలువ నీకు దక్కినప్పుడు నువ్వు దాన్ని ఎలా కాపాడుకుంటున్నావు అన్న దాని మీదే వస్తుంది. అలాగే నీకు ప్రకృతి ఏదైతే ఉపయోగపడుతుందో ఆ ప్రకృతిని ఒక మనిషిగా నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు అన్న దాని మీదే వస్తుంది. నువ్వు ఆ కాపాడుకునే తత్వంలో ప్రతి దాంట్లో కూడా మంచినే చూడగలిగితే అప్పుడు నీకు ఏదైనా సృష్టించినందుకు నీకు ఒక విలువ ఉంటుంది. చాలామంది నాస్తికులు అసలు దేవుడు అనేవాడే నాకు కనిపించట్లేదు, సో సైన్స్నే నేను నమ్ముతాను అన్న వాళ్ళకి ఏం చెప్తారు? అంటే దేవుడు అనేవాడు కనిపించాల్సిన అవసరం లేదండి. ముందు ఏంటంటే అలాంటి క్వశ్చన్ వేసేవాడికి అస్సలు కనిపించక్కర్లేదు. అంటే ఇప్పుడు పని కట్టుకొని నీకు మాత్రమే కనిపించడానికి ఆయనకి వేరే పని పాట లేదా? నువ్వు ఏం ఓడపడిచావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటే అన్నవాడు ఎవడో కూడా పక్కనవాడు ఎవడికి రూపాయి పెట్టాడు. ఆకలి వేస్తుందని చెప్పానంటే అన్నం పెట్టేయాలి అంతే. ఇంకా నువ్వు దాంట్లో ఆడు తాగిపోతాడండి, మనం పెట్టినా రేపొద్దున వాల్యూ ఉండదండి, వీడు తిరిగిపోతాడండి, వీళ్ళందరికీ పెట్టేస్తే పాపం అస్సలుగా దక్కన వాళ్ళు అందరికీ కూడా పాపం బాధపడిపోతారండి. ఓకే, అస్సలుగా దక్కన వాళ్ళ దగ్గర నువ్వేమన్నా దత్తత తీసుకొని చేస్తావా? చెయ్యవు కదా. ఇప్పుడు మన కొడుకు మాట వింటాడు ఎండో, ఆడో పూట తింటాడు, రెండో పూట తినకపోతేనే మనం పిసికేసుకుంటాం. ఇంకో పూట తినలేదని చెప్పి వదిలేయచ్చు కదా. మరి బయట ఉన్నాడు తాగుతున్నాడు, ఇంకో పోతాడు, అది ఇది ఆడు మధ్యాహ్నం తినేసాడు అనుకుని వదిలేస్తున్నావు కదా. అలాగే నీ కొడుకుని కూడా వదిలే నువ్వు. మరి నీ కొడుకుని నువ్వు వదలలేవు, మరి ఆడవాడ గురించి ఎందుకు చర్చ చేస్తావు? బంధం, కొడుకనే బంధం, ఆ బంధం ప్రతి ఒక్కరి మీద ఉండాలి. నేనేమంటానంటే నీ బంధం దేని మీద ఉంది? అంత ఈజీగా వస్తుంది అంటారా పరాయి వాళ్ళ మీద బంధం తెచ్చుకోవాలండి? అంటే ఇప్పుడు ఎలా అంటే అదే అంటున్నాను నేను. ఇప్పుడు ఇందాక మీరు దేవుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అడిగినప్పుడు, ఇప్పుడు ఆ దేవుడు ఎక్కడ ఉన్న వాళ్ళని అడిగిన వాళ్ళ దగ్గర మనం వెళ్తే నీ తల్లిదండ్రులు నేను కన్నారు కాబట్టి వాళ్ళే నీకు తల్లిదండ్రులు, వాళ్ళే నీకు దైవం, అందుకని వాళ్ళే నువ్వు బాగా చూసుకోవాలి అని చెప్పానంట. అంటే శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు నువ్వు బాగా చూసుకోవాలనేది మన విధి, మన కర్తవ్యం. ఆ శరీరంతో పాటు ప్రాణం ఇచ్చిన భగవంతుడు ఒకడు ఉన్నాడు. ఆ భగవంతుడు మనకు కనిపించకుండానే కూడా మనకు మేలు చేస్తున్నాడు. ఇలా మన ఇద్దరం మాట్లాడుకుంటున్నా కూడా మన దృష్టి మన మీదే ఉన్నా కూడా శ్వాస మనకి పీల్చేలా చేస్తున్నాడు. కొంచెంసేపు అయితే ఆకలి అయ్యేలా చేస్తున్నాడు. ఒక యాపిల్ని ఎనర్జీ కింద మారుస్తున్నాడు. నీళ్లు తాగుతుంటే దాన్ని ఎనర్జీ కింద మారుస్తున్నాడు. మనల్ని కదలికలు నడిచేలా చేస్తున్నాడు. అంటే శరీరంలో ప్రతి కదలికని అమ్మా నాన్న మనకివ్వరు.
ఆ కదలికలన్నిటిని చేస్తున్న ఒక శక్తి అయితే ఏదో ఉంది. ఆ శక్తికి ప్రతిరోజు కూడా నాకు నమస్కారం చేసుకుంటాం అనేది నా విధి అనుకొని నువ్వు నమస్కారం చేసుకోవాలి. అంటే నీ తల్లిదండ్రులు నువ్వు చూసుకోవడం ఎంత బాధ్యతో, మరి ఇవన్నీ కూడా కనిపించకుండా చేస్తున్న వాడికి కూడా నువ్వు విధిగా నువ్వు నమస్కారం చేసుకుంటాం అనేది అంతే బాధ్యత ఉంటుంది కదా. శక్తిని విభజించారు కదా, యేసు అని, అల్లా అని, తర్వాత భగవంతుడు అని, ఇంకో 100 రకాలుగా విభజించుకో, ఇబ్బంది ఏం లేదు. నువ్వు ధర్మం పట్టుకుంటున్నావా లేదా అనేదే ముఖ్యం. ధర్మం పట్టుకోవడం ఏంటి, సనాతన ధర్మం ఏంటి. ఇప్పుడు నన్ను మొన్న మా ఆఫీస్లో ఒక అమ్మాయి అడిగింది. ఏమని అడిగింది, సార్ అలా కాదు సార్, ఏ ధర్మం అయినా కూడా ఒకటే ఉంది, అందరు దేవుళ్ళు ఒకటే అంటున్నారు కదా, మరి మీరు మా మతంలోకి వచ్చి ప్రతి ఆదివారం వచ్చి మీరు ఎందుకు ప్రార్థించకూడదు, ఈయన్నే మీరు ఎందుకు శివుడు అనుకోకూడదు, మరి నేనే వచ్చి శివుడినే ఎలా అనుకోవాలా, ఈ ధర్మాన్నే నేను నమ్మాలా, నా ధర్మాన్ని మీరు నమ్మరా అంటే, అమ్మ అది వ్యాలిడ్ క్వశ్చనేనమ్మా, దీనికి నేను సింప్లిఫైడ్గా ఆన్సర్ చెప్తాను, ఆ ఆన్సర్లో నేను ఎక్కడ ఉండాలనేది నువ్వే చెప్పు. ఇప్పుడు నేనేమంటానంటే, 3 పిల్లలు ఉన్నారు, 3 తండ్రులు ఉన్నారు. ఆ 3 పిల్లలు 3 తల్లిదండ్రుల్లో ఒక పిల్లోడు, అంటే 3 కలిసి ఒక తప్పు చేశారు. కానీ ఒక పిల్లోడు మాత్రం నన్ను తప్పు అనేది జరిగితే, తప్పు అనేది చేస్తే మా నాన్న ఇంకా నన్ను ఉపేక్షించడు, మా నాన్న నన్ను ఒప్పుకోడు, 200% నాకు శిక్ష అనుభవించాలనే అంటాడు. ఒకవేళ నేను పశ్చాత్తాపంతో ఇదైనా కూడా నువ్వు శిక్ష అనుభవించు, కానీ నేను ఇట్లా ఉండి నేను కాపాడుతూ ఉంటాను, కానీ మళ్ళీ నీవు ఎవరైతే తప్పు చేసావో వాళ్ళ దగ్గరే నువ్వు పరిహారం పొందేలాగా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ పాపం ఇది చేసుకునేలాగే నువ్వు నన్ను చెయ్యాలి అనే తండ్రి ఒకడు. వీడికి భయం కూడా ఏంటంటే, అమ్మో అలాంటి తండ్రి దగ్గర మనం ఉంటే కనుక తప్పించుకునే ప్రసక్తే లేదని. ఇంకో తండ్రి ఉన్నాడు. ఇంకో తండ్రి ఏం చెప్తాడంటే, ఒరే నాన్న నువ్వు ఏదైనా చేసినా నాకు చెప్పి చెయ్యి, ఒకవేళ కనుక అటువంటిది ఏమన్నా ఉన్నా కూడా నేను చేస్తాను అనుకొని చెప్పే తండ్రితో, వీడు తప్పు చేశాడు కాబట్టి సర్లేండి ఆ కాంపన్సేషన్ ఏదన్నా ఉన్నా నేను ఇచ్చేస్తాను, నేను ఇచ్చేసుకొని నేను చూస్తానులేండి, వాళ్ళకి ఏదన్నా ఉంటే మీరు బెనిఫిట్ చేసేయండి, మా వాడిని దీంట్లోంచి బయటికి తీసుకొచ్చేయండి. ఇంకో తండ్రి ఉన్నాడు. ఏంట్రా ఏమైంది, ఏదైనా నువ్వు ఏదో చేసావు, నీ వరకు నువ్వు ఏదో పాపాలు చేసుకుంటున్నావు, సరే ఏదో పని నాకు నేను చూసుకుంటాను, నేను వెళ్ళిపోను ఇక్కడి నుంచి అనుకునేవాడు. 3 తండ్రులు ఉన్నారు. ఈ 3 తండ్రుల్లో ఏ తండ్రి పర్ఫెక్ట్? శిక్ష అనుభవించాలి అనుకున్న తండ్రి పర్ఫెక్ట్ అని అనుకుంటాం కదా. ఇప్పుడు ఏంటంటే నా ధర్మం అదే చెప్తుంది. అంటే నేను ఈశ్వరుడు, పరమేశ్వరుడు, అమ్మవారు ఏం చెప్తారంటే, నువ్వు పాపం చేసి మళ్ళీ నాకు వచ్చి నువ్వు పాపం ఇస్తానని, ఇంకోటి ఏదో చెప్తే నేనేదో చేస్తానని, ఇటువంటి కాన్సెప్ట్లు నా దగ్గర కుదరవు. నువ్వు ఆ అమ్మాయి విషయంలో తప్పు చేసావు కాబట్టి నువ్వు అనుభవించాల్సిందే. పిచ్చహాలు ఎత్తున్నావేంట్రా, నీకు సంస్కారం ఇవన్నీ నేర్పించింది దేనికిరా, నిన్ను ఇలా పెంచామా, నిన్ను పిచ్చహాలు అయితే ఈ రోజు నిన్ను వదిలితే మళ్ళీ ఇంకో తప్పు చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ నన్ను క్షమించమని అడుగుతావు. నువ్వు అలాంటిది కుదరదు. నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయికి న్యాయం చేయి, చేసిన తర్వాత నువ్వు శిక్ష అనుభవించు, అప్పుడు కానీ నీకు తెలియదు అనుకునే తల్లిదండ్రులే నేను కావాలనుకుంటాను. అది సనాతన ధర్మంలో నాకు ఎక్కువ కనిపిస్తుంది. అందుకని నాకు ఆ ధర్మం అంటే, నాకు అలాంటి తండ్రితో కూడిన ధర్మమే నాకు కావాలి. ఎందుకంటే నేను ఇంద్రియాలతో పాడైపోకూడదు. అందుకని ఏంటంటే, ఇప్పుడు నువ్వు చెప్పిన ధర్మంలో ఏముందా అనేది నువ్వే లెక్కేసుకో, నేను విమర్శించను. నేనేంటంటే నేను ధర్మాన్నే క్వశ్చన్ చేస్తున్నాను, దేవుణ్ణి క్వశ్చన్ చేయట్లా. నేను ఇప్పుడు మైకును కూడా దేవుడు అనుకోమన్నాను, కానీ అది చాలా తిన్నుగా ఉంటుంది అనుకోరా. ఓకేనా? అంటే నమ్మకానికి భ్రమకి చాలా తేడా వేరేగా ఉంటుంది. నమ్మకం అంటే నాకేంటంటే, నాకు ఎవరిని చూసినా నమ్మకమేనండి, నాకు ఎక్కడ చూసినా నాకు శివుడే కనిపిస్తాడని నేను అనుకుంటే, నువ్వు అలాంటప్పుడు యేసు ప్రభువుని చూసినా నీకు శివుడే కనిపించాలి, నువ్వు అల్లాహ్ని చూసినా శివుడే కనిపించాలి, బుద్ధుని చూసినా నీకు శివుడే కనిపించాలి. భ్రమ ఎలా ఉంటుందని చెప్పానంటే, నేను మిమ్మల్ని మాత్రమే పూజిస్తూ ఉంటాను, నాకు మిగతా వాళ్ళందరూ దేవుళ్ళు కాదు అనే కాన్సెప్ట్ వద్దు. అందుకని ఏంటంటే, ఇక్కడ దేవుడు అనే ఆయన్ని నువ్వు పక్కన పెట్టే, ధర్మం అనేది పక్కన పెట్టు. ఈ ధర్మం నువ్వు పాటిస్తా, నువ్వు జీసస్నే ప్రేయర్ చేయి, ఎవడు కాదన్నాడు నిన్ను ఎవ్వడూ కాదనలేదు. సో ఫైనల్లీ ఓవరాల్గా ఒక మనిషిలాగా ఐడియలిస్టిక్గా బతకాలి అంటే ఎలా? ఐడియలిస్టిక్గా బతకాలంటే సాత్విక గుణం ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ సైన్సే మనల్ని బతికిస్తుంది అనే మోసలోంచి ఫస్ట్ బయటికి రావాలి. జొమాటో యాప్ ఉంది, బోలంతమంది దానివల్ల బతుకుతున్నారు, మరి బోలంతమంది దానివల్ల నాశనం అయిపోతున్నారు, అంతే కదా. అలా అంటే మనం ప్రకృతిలో బతుకుతా, ప్రకృతితో ఇమిడీకృతం అవుతా,
వాటితోనే మనం జీవనం ఎలా సాగించాలి అనేది మనం తెలుసుకోదు. ఇప్పుడు అడవిలో చాలామంది అడవి మనుషులు కూడా బోలంతమంది లోపల బతుకుతూ ఉంటారు. ఎంత బ్రహ్మాండంగా బతుకుతారు వాళ్ళు. బయటకు వస్తే ఇలాంటి చెత్తా చెదారం ఉంటుందనే కదా. ఈ చెత్తా చెదారం మనకు ఉండకూడదు అనుకునేటట్టయితే అంటే సాత్విక గుణం ఉండాలి. సాత్విక గుణం ఉండాలి అని చెప్పానంటే ఫస్ట్ ఏంటంటే మనం తినే తిండి విషయంలో కూడా సాత్వికత రావాలి. ఆ తినే తిండి విషయంలో సాత్వికత తెచ్చుకుంటే ఆటోమేటిక్గా బాడీకి కొంచెం కొంచెంగా సాత్వికత తెలుస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని చూశాను అనుకోండి, ఆవిడని చూశాను అనుకోండి, ఎవరిని చూసినా కూడా నాకు అమ్మవారిని చూసిన ఫీలింగే కలిగేలాగా నాకు ధ్యాస ఉండాలి. అలా ధ్యాస ఉండాలి అని చెప్పానంటే ఫస్ట్ నువ్వు సైలెంట్ అవ్వాలి, చెత్తా చెదారం చూడకుండా ఉండాలి, కామ్నెస్ని కోరుకోవాలి, ఎక్కువ మౌనంగా ఉండటానికి ఇచ్చేసుకోవాలి. మీరు ఏం అడిగినా నేను ప్రతిదానికి రియాక్ట్ అవుతూ ఉన్నాను అనుకోండి, మనకి తెలియకుండానే మనం వేరే కర్మలు చేసేస్తూ ఉంటాం. అలా కాకుండా ఏంటంటే నిష్కార కర్మని ఎప్పుడూ చేస్తూ ఉండాలి. అంటే నువ్వు కర్మను చేస్తూనే ఉండు, బట్ ఏంటంటే నీ విధి వచ్చింది, నీ విధి వచ్చినప్పుడు నీ పని నువ్వు చేసేసి ఊరుకో. అంతేగాని నేను ఇలా పలానా వాళ్ళకి చేస్తానండి, పలానా వాళ్ళకి 20,000 నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను, పలానా వాళ్ళకి ఇంత దానం చేస్తూ ఉంటాను, ఇవన్నీ చేస్తాను, ఇవన్నీ కూడా మాని. రేపొద్దున్న అన్న రోజు ఏదన్నా దాన ధర్మాలు చేసేటప్పుడు కూడా అంటే నేను ఎవాల్వ్ అయ్యే విషయాన్ని నేను చెప్తున్నాను, నేను మారిన విషయాన్ని. ఇదివరకు నేను చేసేటప్పుడు పలానా గౌతమ్ గారు చేశారని, గౌతమ్ చేశాడనమ్మా, ఇలా పలానా పేరు పలానాది రాసుకోండి అని. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇప్పుడు అమ్మవారి నవరాత్రులు జరిగినప్పుడు భోజనాలు 9 రోజులు పెట్టిన తర్వాత మళ్ళీ గుడి దగ్గర వాటి దగ్గర అవసరమై పలానా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందని అని చెప్పినప్పుడు ఏంటంటే మీ నాన్నగారు ఎప్పుడు ఇచ్చేవారండి అని, సరే కీర్తిశేషులు అని రాసుకున్నాను. మరి మిగతాయండి గౌతమ్ గారు అని రాయొద్దండి, ఒక 54 కేజీల రైస్ టంగుటూరి వీరేశంకరన్ పంతులు గారు కీర్తిశేషులు ఆయన పేరు మీద రాసుకోండి. ఒక 52 కేజీలు అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద రాసుకోండి. ఒక 25 కేజీలు టమాటాలు లాల్ బహదూర్ శాస్త్రి పేరు మీద రాసుకోండి. అలాగా మనకి ఎవరైతే మనకి ఫ్యూచర్లో మనకి ఈ జనరేషన్ ఇదంతా మనకి స్వేచ్ఛా స్వాతంత్రాన్ని ఎవరైతే మనకి తీసుకొచ్చారో, మన కోసం ఎవరైతే ప్రాణత్యాగాలు చేశారో వాళ్ళ పేర్లు పెట్టుకుని మనం చేయటం వల్ల ఏంటంటే మనలో సాత్వికత కొంచెం కొంచెం మొదలవుతుంది. ఇప్పుడు ఏంటంటే నా పేరు చూపించాలి, నేను అహంకారాన్ని మనం కొంచెం కొంచెంగా తగ్గించుకోవాలంటే ఇలాంటి పనులు మెల్లమెల్లగా మొదలు పెట్టుకోవాలి. అలా మొదలు పెట్టుకొని మౌనంగా ఉండటం నేర్చుకొని మనం చేసే ప్రతి పని కూడా సమాజానికి ఉపయోగపడేలాగా. అంటే సమాజం నాకేం ఉపయోగపడుతుందనే నేను తిరిగి సమాజానికి ఏం చేయక్కర్లేదు. సమాజం ఉంటేనే నువ్వు డబ్బులు సంపాదించుకోగలవు. సమాజం అనేది లేకపోతే నీ దగ్గర ఏమీ లేదు. అందుకని ఆ సమాజం నుంచే మనకు వస్తుంది కాబట్టి నువ్వు కొంచెం తిని కొంచెం దానికి పెట్టే, నువ్వు పని చేయి, ప్రతిఫలం ఎక్కువ ఆశించకు. నువ్వు రోజు పూజలు చేసేయాల్సిన పని లేదు, మనిషిలా బతుకు. నువ్వు ఇంద్రియాలు నిగ్రహించుకోలేకపోతున్నావు, అప్పుడు భగవంతుడి కాలు పట్టుకో, భగవంతుడిని నమ్ముకో, ఆ కృష్ణ పరమాత్మను నమ్ముకుంటావు, ఎవరిని నమ్ముకుంటావు, నన్ను దీంట్లోంచి బయటికి పడేయి, నేనెవరా అని తెలుసుకునే బుద్ధి జ్ఞానాన్ని మనకు కలిగించు. ఇప్పుడు నా జ్ఞానం ఉందనుకోండి, నేను ఎలాగన్నా వచ్చేస్తాను. నేను అంటే నా అటైర్తో నాకు సంబంధం లేదు, ఓకేనా. నాకు అలా కాకుండా నేను బాగా కనిపించాలి అనే ఇది ఉందనుకోండి, అప్పుడు నేను కొంచెం వేరే రకంగా అన్నీ తయారై వస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు తయారయ్యి రావడంలో ఒక ఇది ఉంది, ఆ ఇదిని మనకు తెలియకుండానే సూక్ష్మంగా ఆలోచించుకుంటా ఉంటే రేపొద్దున ప్రతి చోట చూపించుకోవాలనిపిస్తుంది. అది లేనప్పుడు దిగులు అనిపిస్తుంది. అది లేకపోయింది అనుకోండి, చిచ్చి నేను ఇవాళ బాగాలేదు నాకు అందుకే వద్దు అని చెప్పి అనిపిస్తుంది. అన్నీ స్టార్ట్ అయిపోతాయి మనకు తెలియకుండానే. అందుకని ఏంటంటే ప్రతి చిన్న విషయంలో కూడా నువ్వు ఇది అని అనుకునే ఇది నువ్వు తగ్గించేసుకో. నేను చేస్తున్నాను అనే ఫస్ట్ నేను అనే అహంకారాన్ని మీరు ఏ విషయంలో అయినా కూడా నేను అనే ఇదిని తీసేసి చూడండి, మీకు అంతా కూడా చాలా ప్లెజెంట్గా కనిపిస్తుంది. అహంకారం ఉండదు. నేను ఇది అని అనుకుంటాం మనం ప్రతి సెగ్మెంట్లో. మనమేమనుకుంటే చాలామంది అబద్ధాలు చెప్తారు, నేను అలా ఏమనుకున్నాను, అందరినీ సమానంగా చూస్తాను. సరే, అలా సమానంగా చూసేవాడిని ఎవరిని నా దగ్గర తీసుకొస్తే బయట ఎవరైతే బాగా ముష్టి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మధ్యలో కూర్చొని భోజనం చేయమని అడుగుతాను. చేస్తాడా? అందరినీ సమానంగా చూడటం అంటే నీ పక్కన ఉన్న కొలీగ్లు అందరినీ సమానంగా చూసేయటం కాదు, ప్రపంచంలో ప్రతిదాన్ని సమానంగా చూడాలి. ఇప్పుడు తమిళనాడులో ఒక ఆవిడ ఉంటారు, ముష్టి ఆవిడ 9 లక్షల రూపాయలు అడుక్కొని 9 లక్షల రూపాయలు పోగైతే అదే గుడికి డొనేట్ చేశారు ఆవిడ. ఆ గుడిలో వాళ్ళందరూ వచ్చి మీకు మళ్ళీ ఇల్లు ఇస్తాము ఇవన్నీ ఇస్తామని అంటే నాకేం వద్దు, అది అంతా ఏమీ కాదు, అదంతా తుచ్చమని నాకు అర్థమైపోయింది. అందుకని నేను మళ్ళీ సంపాదించుకున్నది ఉన్నంతకాలం నేను ఇచ్చేస్తూ ఉంటాను తప్ప నాకు ఎవడొకడు ఇంత ఫుడ్ పెడుతున్నారు అన్నీ పెడుతున్నారు, ఇక్కడ కూర్చొని ఆ విధంగా ఉంటాను అని అనుకున్నాను.
ఆడు పరబ్రహ్మ స్వరూపాన్ని చూస్తున్నట్టు ఆవిడ. ఇప్పుడు ఆవిడ 9 లక్షలు ఇచ్చేసిన దాంతో పోల్చుకుంటే నువ్వు 1000 కోట్లు ఉన్నవాడు 100 కోట్లు దానం చేసినోడు ఇద్దరులో ఎవరు గొప్ప? 9 లక్షలు ఇచ్చినాడు గొప్ప. అది దైవత్వం. అంటే నాకు మీ రియాక్షన్తోనూ నువ్వు నన్ను పొగడాల్సిన పని లేదు, నువ్వు నాకు ఏది చేయాల్సిన పని లేదు, కానీ నా దుస్థితి నీకు రాకూడదని చెప్పి ఏ రోజైతే ఒక మనిషి కష్టపడటం మొదలుపెట్టాడో ఆడు దైవం మానుష్య రూపేనా అని చెప్పానంటే అతనమాట. అలా చాలామంది అండి మీకు చిన్న చిన్న పనులు చేసేవారు. ఒక అతను ఇప్పుడు ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పి అంటారు కదా, ఆయన రోజు పడవ దాటుకొని వెళ్ళి ఒక్కొక్క మొక్క ఇది చేసుకుంటే ఈరోజు 550 ఎకరాలు ఎన్నో దాంట్లో అంత అడవి సృష్టించేశాడు. దాంట్లో బోలన్ని జింకలు, బోలన్ని ఎలుగుబంట్లు, బోలన్ని ఏనుగులు ఇవన్నీ కూడా బతుకుతున్నాయి. అంటే చిన్న చిన్నగా స్టార్ట్ చేసి ఎంతలాగా మనకి విజయం తాపర్ అని చెప్పాను ఒక మహానుభావుడు, అతను కూడా అంతే. చనిపోయే ముందు కూడా తనకి లెటర్ రాశాడు. ఏమని? తన ఇంకో 10 నిమిషాల్లో అక్కడికి వెళ్తే అక్కడ చచ్చిపోతాడని తెలుసు. అబ్బాయి చచ్చిపోతాడని తెలిసి కూడా నేను ఎలా నువ్వు లెటర్ చదివే టైంకి నేను చచ్చిపోయి ఉంటాను, నేను లెటర్ చదివే టైంకి నేను అప్సరస్సులతో డ్యాన్స్ చేస్తూ ఉంటాను, ఆ టైంకి మీరు ఏం బాధపడకండి, రుక్సానాకి 50 రూపాయలు ప్రతి నెల నా జీతంలోంచి పెన్షన్ డబ్బులోంచి పంపించడం మర్చిపోకండి. అంటే నువ్వు పోయినోడు పోతాం అన్నట్టు కాకుండా పలానా అమ్మాయికి 50 రూపాయలు కూడా పంపించండి అని చెప్పి దేశం కోసం చచ్చిపోయాడని చెప్పాను. అంటే వీళ్ళ కదా మహానుభావులు, వీళ్ళని కదా మనం ప్రతిరోజు స్మరించుకోవాల్సింది. ఈ స్మరణ మనకి ఎప్పుడైతే ఆ సాత్వికత, అంటే నాదేమీ లేదు, నేను వచ్చాను, నెక్స్ట్ భావితరాలకి నేను ఏ విధంగా ఉపయోగపడతాను, ఆ విధంగా మనం చేసుకోవాలి. ఇప్పుడు మీరు యాంకరింగ్కి వచ్చారు, మీకు ఇక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ జాబ్ ఏదైనా పెద్దది వచ్చింది, సేమ్ మీ స్థాయిలో ఉన్న వాళ్ళకి వేరే వాళ్ళని ఎవరికైనా అదే ఆపర్చునిటీ ఇచ్చి వీళ్ళు లేని వాళ్ళండి కొంచెం ఈ అమ్మాయి బాగా చేస్తుంది, మీరు ఏదోలా కాన్సన్ట్రేషన్, అప్పుడు మీ జీవితానికి ఒక పరిపూర్ణత. ఇప్పుడు ఈ సోకాల్డ్ ఉద్యోగాలు తీసుకునే గొప్ప వాళ్ళు వ్యక్తులు పోరాటాలు చేసేసి వాళ్ళ ఫోటోలు వెనకాల పెట్టేసుకొని రక్తాలు తీయించేసే ప్రతి ఒక్కడో కూడా వాళ్ళలో 10 మంది జీవితాలు మార్చామని చూపించమనండి. ఎవడో మార్చడు అంతే. అంటే సోకాల్డ్ అతను ఫోటో పెట్టుకొని ఇటు పబ్బం గడుపుకుంటామే జీవితాంతం, మతాన్ని అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకుంటామే జీవితాంతం. మొన్న ఒక వెధవ కూడా ఉంటాడు, జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ట్విట్టర్లో సనాతన ధర్మం అంతా ఒకే ఉంది అయ్యి అని చెప్పి ఓవర్ యాక్షన్ అనమాట. నేనేమంటాను, నువ్వేం చేసావు? ఈ సెక్యులర్ అనే దరిద్రాన్ని నువ్వు ప్రతిదానికి ఆపాదించుకోవాలి, అన్నిటిని సమానంగా చూడటమే సెక్యులర్ తత్వం. నువ్వు అది మానేసి కొన్నిటిల మాటలమే సమానంగా చూడటం అంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు నాకు అక్కడెక్కడో రేపు జరిగింది, నువ్వు ఇక్కడ క్యాండిల్ పట్టుకుని తిరిగితే నీకేమొస్తుంది? నేనేం చేశాను, మరి నువ్వేం చేశారా అని నన్ను అడగచ్చు. నేనేం చేశానంటే, నా దగ్గర చేస్తున్న అమ్మాయిలు రేపొద్దున ఇలాంటి వెధవలు బోలంతమంది ఉన్నారు చుట్టూరు, అమ్మో కామ పిశాచులు ఎక్కువైపోయారు, ఆడపిల్లల్ని మనం కాపాడుకోవాలి. అక్కడెక్కడో జరిగింది, నేనేమి ఇంప్లిమెంట్ చేశాను, నైట్ వెళ్ళిపోయేటప్పుడు నా సొంత డబ్బులతో ఆటో పెట్టి ఆ అమ్మాయిల్ని ఎక్కించుకొని వాళ్ళ ఇంటి గుమ్మం దగ్గర దింపమని చెప్పి ఆటో పురమాయించుకున్నాను. ఇంకో అమ్మాయినేమో ఎక్కి బస్సు ఎక్కాలని పురమాయించుకున్నాను. అంటే పలానా ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ దగ్గర నుంచి మనం దాన్ని తీసుకొని మనం ఎలా మార్చుకోవాలి. ఇప్పుడు ఎంతసేపు అలాంటి ఇన్సిడెంట్ జరిగితే నా కూతురికి ఏమైపోద్ది అనుకొని వీడు బాధపడిపోతాడు తప్ప మన దగ్గర వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఎలాగుంటున్నారు అనేది కూడా ఆలోచించుకోవాలి కదా. మరి ఆ తత్వం ప్రతి దాంట్లోనూ ఉండాలి కదా. ఆ సాత్వికత్వం రావాలి అని చెప్పానంటే నేను ఫస్ట్ ఏం స్టార్ట్ చేయాలని, అందరూ సమానమే అని చెప్పాను, అందరినీ ప్రేమించడం మొదలుపెట్టాను. నేను అందరినీ ఈక్వల్గా ఎప్పుడైతే ప్రేమించడం మొదలు పెడతానో అప్పుడు నాకు బుర్రలో ఆలోచన వస్తుంది. మరి ఈక్వల్గా అందరూ ప్రేమించగలుగుతారా? ఎప్పుడు వస్తుంది అటువంటి సొసైటీ? అటువంటి సొసైటీ ఇప్పుడప్పుడు దరిదాపుల్లో అయితే ఏమీ లేదండి. అందుకని ఏంటంటే మనం ఉద్ధరించేసి మనం ఏదో చేసేద్దామని కాదు. ఈ ఇంటర్వ్యూ కూడా మనకి దేనికంటే మనం చెప్పాల్సినది మనం చెప్పాలి. ఇప్పుడు నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, అంతమందికి భోజనాలు పెడుతున్నాం, వాళ్ళందరూ రోజు తినేసి వస్తారు రా బాబు ఎందుకు రా. నేనేమంటానంటే ఇన్ని వేల మందికి పెడితే ఒక్కడైనా కూడా ఆకలితో ఉన్నవాడు ఒక్కడినైనా కడుపు నింపగలుగుతానా అనే దానికోసం, అంటే ఆ ఒక్కడు కడుపు నింపడం కోసం నేను 10,000 మందికి పెట్టాల్సిందే. అలాగే మన ఇంటర్వ్యూ చూసినప్పుడు ఏంటంటే ఇంతేనా జీవితం అని అనుకోకుండా దాన్ని ఇన్స్పైరింగ్గా తీసుకుని ఒకడైనా కూడా మారగలుగుతాడా అని చెప్పి అనే ప్రయత్నంలోనే ఇంటర్వ్యూస్ తప్ప ఈ కింద కామెంట్ చేసే సోకాల్డ్ గాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు అలాడు నేను చెప్పింది ఒకటి, ఆడు అర్థం చేసుకునేది ఒకటి, కామెంట్లు ఇంకొకటి. అంటే దేనికి పొంతన ఉండదు అన్నమాట. ఆ పొంతన లేని తత్వం భయంకరంగా ఎక్కువ ఉంటుంది ప్రజల్లో.
ఇంకా వీళ్ళందరినీ మనం మార్చాలి అని అంటే మీ అందరికి కూడా ఎందుకు చెప్తుందంటే డిస్కరేజ్ అవ్వకూడదండి. అంటే ఏంటంటే మనం ఇన్ని ఇంటర్వ్యూలు చేసి ఇవన్నీ చేస్తున్నాం ఎవరిని ఉద్ధరించడానికి రా, ఎవరిని ఉద్ధరించడం అంటే ఆడు ఉద్ధరింపబడ్డంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏదో మార్చేద్దాం అనుకుంటే ఇంట్లో మన పిల్లలే మారరు. ఇప్పుడు నాకుందంటే నేను చెప్పినట్టే మా ఆవిడ బతుకుతూ, మీరు చెప్పినట్టు మీ హస్బెండ్ బతకపోవచ్చు, ఇలా ప్రతి ఒక్కరు ఎవరికి ఇష్టం వచ్చినట్టు అలా బతకపోవచ్చు. కానీ బతికే విధానంలో ధర్మం ఉందా లేదా అని చెప్పే విధానంలో మనం ఎప్పుడు ఏంటంటే మీరైనా నేనైనా కూడా ఈ సొసైటీని అంతా కూడా ఎప్పుడు సస్యశ్యామలంగా చేయడం కోసం మన వంతు మనం ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నంలో మనం సక్సెస్కి ఫెయిల్యూర్కి మనకు సంబంధం లేదు, మనం అతీతంగానే వెళ్ళాలి. అంటే నేను సక్సెస్ అవుతున్నాను ఇవన్నీ చేస్తానంటే నాకు ఎంత సక్సెస్ ఇది వస్తుంది అనుకునేది వదిలేయాలి, నాకు ఫెయిల్యూర్ వచ్చేస్తుంది అది వదిలేయాలి. నీ పని నీ ధర్మం, నువ్వు మనిషిగా పుట్టావు కాబట్టి నువ్వు నలుగురికి మంచి చెప్పాలి కాబట్టి మీ యాంకరింగ్ ద్వారా 10 మంది మారాలనుకునే తపన మీలో కలగాలి. ఆ కలిగే విధానం మనం చేసుకోవాలి. సేమ్ నేను ఇంకా అదే బాటలోనే ప్రతి ఒక్కరు కలగాలని చెప్తానని ఉన్న దాంట్లో ఎంతో కొంత సాయం చేస్తూ ఉండండి. ఆ సాత్వికతను తెచ్చుకోండి, ప్రేమించడం మొదలుపెట్టండి. ఫస్ట్ ఏంటంటే నీకు ఎవడైతే ఈర్ష్యపరుడో, నీకు ఎవరి మీద అయితే బాగా ఈర్ష్య ఉంటుందో ఆడిని ఫస్ట్ లవ్ చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్గా మనకు కొంచెం కొంచెం అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. మంచి డైలాగ్. అదే ఎవరికైతే మనకి ఎక్కువ ఈర్ష్య ఉంటుంది ఆడంటేనే నాకు ఎక్కువ కుళ్ళుమొత్తాను, మనకు తెలీదు కుళ్ళుమొత్తాను వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఆడికే నువ్వు వెళ్ళి చాక్లెట్ కొని ఇవ్వటం, ఆడికే నువ్వు స్వీట్ ఇప్పించడం, లేకపోతే ఆడికే నువ్వు చేపల పులుసు చేసి తగ్గిపోద్ది. ఆడికి కూడా ఏంటంటే రేపొద్దున ఈడు ఇన్ని తినేసి కూడా ఆడు మనకి ఏదో చేస్తాడు, మనకు అది అనవసరం. ఇప్పుడు చాలామంది చూడండి, అరే నువ్వు ఎంత చేసినా ఆడు విషమే కక్కుతాడు రా, పాముకు పాలు పోస్తే విషమే కక్కుద్ది, నువ్వు మళ్ళీ మళ్ళీ పాలు పోసినా కూడా అది విషమే కక్కుద్ది. నేను ఎలా చూడమంటానంటే పాముకి సాంబార్ పోసాం అనుకోండి, సాంబార్ కక్కుద్దా, పాయసం పోస్తే పాయసం కక్కుద్దా, పాలు పోసినా అది విషం కక్కుద్ది అంటే దాని తత్వం అది. నువ్వు ఎంతవరకు నేర్చుకోవాలంటే పాముకి ఆకలేస్తుందేమో పాలు పెట్టేసి వెళ్ళిపోవాలనే దృష్టే ఉండాలి. అంతేగాని పాలు పోసింది కాబట్టి అది నాకు తిరిగి పాలే ఇవ్వాలి అనుకుంటే నీకంట మూర్ఖుడు ఎవడ ఉండడు. రిటర్న్ ఆశించద్దు. ఆడి విషమే కక్కుతాడు ఇంకేం కక్కుతాడు అనేది మనకు అనవసరం. ఆడు పాలో విషమో ఆడే చూసుకుంటాడు, ఆడి కర్మగాడు పోతాడు. అందుకని ఏంటంటే నువ్వు పాలు పెట్టాలనుకుంటున్నావు, ఆడికి ఆకలేస్తుంది పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపో, అంతే. ఇంక నువ్వు మళ్ళీ దాని మీద డిస్కషన్లు డిబేట్లు వద్దు. నిజంగా ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఒకరైనా మారితే ఇంకా అంతకంటే గొప్ప విషయం ఏం లేదనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.